విద్యార్థులు లేక 15 సంవత్సరాలుగా మూతపడి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ విద్యా సంవత్సరంలో విద్యాశాఖ అధికారులు విద్యార్థులను చేర్పించిన బెజ్జంకి మండలం పోతారం మండల ప్రాథమిక పాఠశాలను జిల్లా కలెక్టర్ ఎం మనుచౌదరి సందర్శించారు. 15 ఏళ్లుగా మూతపడి నా పాఠశాలకు మళ్లీ విద్యార్థులను చేర్పించినందుకు విద్యాశాఖ అధికారులను గ్రామస్తులను జిల్లా కలెక్టర్ అభినందించారు. ఈ సందర్భంగా పాఠశాలకు అవసరమైన త్రాగునీరు, విద్యుత్ కనెక్షన్, మరుగుదొడ్లు, కాంపౌండ్ వాల్ గేట్, పాఠశాలకు అవసరమైన రిపేర్లను పూర్తి చేస్తానని, అవసరమైన ఫర్నిచర్ ఏర్పాటు చేస్తానని, నాణ్యమైన విద్యను అందించే ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులను చేర్పించాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. Right, 2 years and 2 years ముందు ఎంతమంది పిల్లలు ఉండేవారు? ఇక్కడ ఒక 6-7 ఉన్నారు అన్నమాట. ప్రాబ్లం చూసి రెండు సెక్షన్ ఉన్నాయా? ఇంట్లో 270 ఏది ఈజీ సబ్జెక్ట్ మీకు? మ్యాథ్స్ ఈజీ, డిఫికల్ట్ మ్యాథ్స్. ఇంకా అందరికి ఈజీనా? 7 విలేజెస్ ఉంటున్నారా? జిల్లా వ్యాప్తంగా మనకి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల కింద వివిధ స్కూల్స్లో మనకి అన్ని వసతులు కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం ఒక రూపకల్పన చేసింది. దాంట్లో భాగంగానే మనకి జిల్లా వ్యాప్తంగా ఉన్న 1000 పైగా స్కూల్స్ ఏవైతే ఉన్నాయో అన్నిట్లో కూడా మనము డ్రింకింగ్ వాటర్ కావచ్చు, ఎలక్ట్రిఫికేషన్ కావచ్చు, టాయిలెట్స్ కావచ్చు, మేజర్ మైనర్ రిపేర్స్ కావచ్చు, అన్ని వసతులు కూడా కల్పిస్తూ ఉన్నాము. అదేవిధంగా మనకి కొన్ని స్కూల్స్ స్పెసిఫికలీ మనకి అక్కనపేటలో ఒక 11 స్కూల్స్, కోయడలో ఒక 6, అక్కడ ఎన్రోల్మెంట్ కొన్నిట్లో తక్కువ ఉండటము, కొన్నిట్లో 0 ఎన్రోల్మెంట్ ఉంది. ఒక 2-3 సంవత్సరాల క్రితము పిల్లలందరూ కూడా అక్కడ చదవకుండా స్కూల్ మూతపడిపోయిన పరిస్థితులు ఉండటంతో ఈరోజు కొన్ని స్కూల్స్ విజిట్ చేసి అక్కడ పేరెంట్స్ తోటి కూడా ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళని మోటివేట్ చేసి ప్రైవేట్ స్కూల్స్కి ఎక్కువ ఫీజు కట్టించి అక్కడికి పంపే బదులు గవర్నమెంట్ స్కూల్స్లో అన్ని వసతులు కల్పిస్తున్నాం కాబట్టి అక్కడికి పంపించాలి అని పేరెంట్స్ తోటి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. అక్కడికి కూడా మనము టీచర్స్ కావచ్చు, మిగిలిన అన్ని వసతులు కూడా కల్పిస్తున్నాం కాబట్టి ఫ్యూచర్లో కూడా జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని 66 ఏవైతే తక్కువ ఎన్రోల్మెంట్ కావచ్చు, 0 ఎన్రోల్మెంట్ స్కూల్స్ ఉన్నాయో వాటిని రివైవ్ చేసి వాటిని డెఫినెట్గా మొత్తము అందరి పేరెంట్స్ ఆకాంక్షల మేరకు పిల్లలు అక్కడ చదువుకునే విధంగా టేకప్ చేస్తాం.